హలో హాయ్ నమస్తే సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. బీఆర్ఎస్ పార్టీలో పోటాపోటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో దేనికి వెళ్ళాలనే సందిగ్ధం కార్యకర్తలు నేతల్లో ఉంది. మరి ఈ సందిగ్ధానికి తెరబడేది ఎప్పుడు అన్న ఆలోచనకు సమాధానం ఇవ్వాల్సింది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఎమ్మెల్సీ కవిత జాగృతి ఆధ్వర్యంలో లీడర్షిప్ కార్యక్రమం జరుగుతుంది. అదే సమయంలో బీఆర్ఎస్వి సమావేశాలు జరుగుతున్నాయి. లీడర్షిప్ కార్యక్రమంలో గ్రామ స్థాయి నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు లీడర్లను ఎలా తయారు చేయాలి, వాటికి వాళ్లకు ఎలాంటి అవగాహన ఉండాలి, చట్టాలు గురించి ఏం తెలుసుకోవాలనేది లీడర్షిప్ కార్యక్రమం. బీఆర్ఎస్వి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం ఎలా చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా విజయం సాధించాలి, రానున్న నీటి ప్రాజెక్టులకు సంబంధించిన వివాదాల్లో పార్టీ ఎలా వ్యవహరించాలి. రెండు పార్టీలు రెండు సమావేశాలు ముఖ్యమైన సమావేశాలే. కానీ ఈ సమావేశాలకు ఎటువైపు వెళ్తే ఏం జరుగుతుందన్న సందిగ్ధం వస్తుందనేది ఇప్పుడు వస్తున్న అనేక వార్తలు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయలేదు, కవిత రాజీనామా చేయలేదు. ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి జాగృతి అనుబంధ సంస్థ, అదేవిధంగా బీఆర్ఎస్వి కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ. రెండు అనుబంధ సంస్థలు నిర్వహిస్తున్న సమావేశాలకు ఎవరు ఎక్కడైనా వెళ్ళవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు లీడర్షిప్ కార్యక్రమానికి వెళ్తే వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి కానీ వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి బీఆర్ఎస్ ఉందా అంటే లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఆమెకు సస్పెండ్ చేయలేదు, ఆమె రాజీనామా చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ తరపుగా కానీ బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ ఎమ్మెల్సీ కవిత నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావద్దు అని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన పరిస్థితి లేదు. కాబట్టి ఎటు వెళ్ళాలి అన్న సందేహం వాస్తవానికి కార్యకర్తలకు ఉండాల్సిన పని లేదు. వాళ్ళు ఎటు వెళ్ళినా ప్రశ్నించే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని ఖచ్చితంగా చెప్పలేము. కేవలం ఒక గుసగుసల రూపంలో ఆఫ్ ద రికార్డులోనో ఇన్సైడ్ గానో కవిత నిర్వహించే ప్రోగ్రాంలకు వెళ్ళొద్దని చెప్పడం తప్ప నిజంగా కవిత మీద చర్య తీసుకునే పరిస్థితిలో కానీ కవిత వెళ్లే కార్యక్రమాలకు మీరు అటెండ్ కావద్దని బహిరంగంగా ప్రకటించే సాహసం కానీ బీఆర్ఎస్ చేయలేకపోవడం నిజంగా ఆ పార్టీ కార్యకర్తలకు అనేక అనుమానాలు ఇస్తుంది. రేపు బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే విధంగా కవిత చేస్తున్న వ్యవహారాలు మిగతా వాళ్ళు చేస్తే కూడా బీఆర్ఎస్ పార్టీ ఇలాగే వ్యవహరిస్తుందా అన్న సమాధానానికి కూడా అన్న సందేహానికి కూడా సమాధానం ఇచ్చే పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ లేదు. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశాల తర్వాత ఎవరు ఎటు వెళ్తున్నారు, ఎటు వెళ్తే ఏమవుతుంది అన్న విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలు చెప్పాలనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.